పరిశుద్ధ గ్రంథము నుండి లోకాసు వార్త 18వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. నాన్న ఇది పెట్టాలి, ఆయన బేస్ తగ్గించు, వాయిస్. దేవునికి మహిమ. ఇంకొంచెం పెట్టు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గక్క. దేవుడు మనందరినీ దీవించి తన కృపలో మనల్ని నిలబెట్టును గక్క, అభిషేకించును గక్క. మెయిన్ దేవునికి మహిమ కలుగును గక్క. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్న దినాలవి. కొంచెం తగ్గించినాను ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త ప్రకటిస్తున్న దినాలు. ఆ దినాల్లో ఒక అధికారి, ఒక యవనస్తుడు అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి సత్పురుషుడా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? సత్పురుషుడా అని పిలుస్తున్నాడు. అలా పిలిచినప్పుడు యేసుప్రభు అన్నాడు, నన్నెందుకు సత్పురుషుడా అని పిలుస్తున్నావు? సత్పురుషుడు దేవుడు ఒక్కడే. సత్పురుషుడా అంటే నిర్దోషి అని అర్థం, నీతిమంతుడు అని అర్థం, పెర్ఫెక్ట్, మొత్తం ఆయనలో ఏ దోషము లేదు అని అర్థం. అందుకని ఏమంటున్నాడంటే సత్పురుషుడు అయిన వాడు దేవుడు ఒక్కడే, కానీ మనుషులు ఎవరు సత్పురుషులు లేరు. నన్ను ఎందుకు నువ్వు అలా పిలుస్తున్నావు అని అడిగితే వాడు వచ్చి అంటాడు, అయ్యా నేను నిత్య రాజ్యంలో, నిత్య జీవంలో నేను పాల్గొంటానా? నిత్య జీవంలో నేను ఉంటానా? పరలోక రాజ్యంలో నేను ఉంటానా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఏమని తెలుసా? బాబు, నువ్వు నిత్య జీవములో ఉండాలి అంటే, పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలి అంటే, నిత్య జీవము నీ సొంతం కావాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? చక్కగా దేవుణ్ణి ఆరాధించాలి, భక్తి చెయ్యాలి. దేవుడు ఏ ఆజ్ఞలైతే నీకు చెప్పాడో ఆజ్ఞలన్నిటిని నువ్వు నెరవేర్చాలి. దేవుడు ఏ వేటైతే నీతో చెప్తున్నాడో, ఏ విధంగా అయితే నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి నీ బ్రతుకు మార్చుకోవాలి, ఆ మాటను బట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆ మాటను బట్టి నువ్వు చక్కగా దేవుణ్ణి ఆరాధించడానికి నీ బలమును బట్టి కాదు, నీ సొంత జ్ఞానమును బట్టి కాదు, అలాగే నీ ఆచారాలను బట్టి, మానవ పద్ధతులను బట్టి కాదు, కానీ దేవుడు నీతో చెప్తున్న మాటను బట్టి దేవుణ్ణి ఆరాధించడం నువ్వు నేర్చుకోవాలి. అది నీకుంటే పరలోక రాజ్యం వెళ్తావంటే వాడేమన్నాడు తెలుసా? ప్రభువా, నేను చిన్నప్పటి నుండి, అంటే బాల్యము నుండి నేను ఇవన్నీ పాటిస్తున్నాను అన్నాడు. ఎప్పటి నుంచి? మన భాషలో చెప్పాలంటే సండే స్కూల్ వయసు నుండి. బాల్యం నుండి అంటే సండే స్కూల్ వయసు నుండి నేను ఇవన్నీ పాటిస్తున్నాను. మరి ఇప్పుడు నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతానా, నిత్యజీవం పొందుకుంటానా అనగానే ప్రభు అన్నాడు. అదే మన సబ్జెక్ట్ పేరు ఈరోజు, అదే మన సబ్జెక్ట్ పేరు. ప్రభు ఏమన్నాడో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అది సబ్జెక్ట్. స్తోత్రం చెప్పండి ఇంకొకసారి. ఆ యవనస్తుడితో, ఆ సత్పురుషుడు అని మాట్లాడిన వాడితో యేసుప్రభు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకు ఇంకా ఒకటి అంటే అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, మొత్తం అన్నీ చేసుకుంటూ వస్తున్నావు, కానీ నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉన్నది. ఏంటా కొదువ? చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి 18 కానించి మనం చదువుదాం. 18 కానించి మనం చదువుదాం. ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయన అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? నువ్వు ఎందుకు చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు,
నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను. యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆ మాట విని నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి, కలిగిన వాటిని అన్ని అమ్మి పేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించు అతనితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెబుదామా. అక్కడ కింద ఇంకో వచనంలో రాయబడి ఉంటుంది, చదవండి. ఆ ధనవంతుడు ఏం చేశాడు? అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. గట్టిగా స్తోత్రం చేద్దామా. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించరు? దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించరు? చెప్పాలి ఇంకొకసారి గట్టిగా చెప్పండి అమ్మా. మీకు ధనం ఉందని భయపడుతున్నారా? గట్టిగా చెప్పండి. మీకు డౌట్ వచ్చేసింది, నేను వెళ్ళనా అని. నేను వెళ్ళనేమో అని డౌట్ వచ్చేసింది మీకు. అంటే మీ దగ్గర ధనం ఉందని అర్థం. స్తోత్రం చెప్పాలి. ఉందా లేదా? లేకపోతే చెప్పండి మరి, గట్టిగా చెప్పండి. ఎవరు వెళ్ళరు? ధనవంతులు వెళ్ళరని కాదు అని అర్థం. జాగ్రత్తగా వినండి. ధనమును ప్రేమించువారు వెళ్ళరని, ధనాపేక్ష గలవారు వెళ్ళరని దాని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పండి. పేతురు గారు వచ్చారు అక్కడికి, ఒక శిష్యుడు. అదేంటి ప్రభు, అలాగైతే ఎవరు రక్షణ పొందుతారు? అందరూ ధనవంతులే కదా ఉన్నది. రక్షణ ఎవరు పొందుతారంటే, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు. కిందకి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతాయి, నేను అవి తీయించను కానీ మీరు కింద చదువుకుంటూ వెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీ హృదయంలోనికి వెళ్ళనివ్వండి. దేవుని సన్నిధిలో ఈరోజు దేవునికి మానవునికి ఉండవలసిన సంబంధం తెగిపోయిందండి. దేవునికి మానవునికి ఉండవలసిన సంబంధం లేదు. దేవునికి మానవునికి ఉండవలసిన సంబంధం మానవునికి ధనమునకు కలిగి ఉంది. ఈ రోజున ఎవరెవరికి ఉండాలి సంబంధం? దేవునికి మానవునికి ఉండాలి సంబంధం. కానీ దేవునికి మానవునికి ఉండవలసిన సంబంధం తెగిపోయి మానవునికి ధనమునకు సంబంధం ఏర్పడింది. ఒకప్పుడు మానవుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రేమించేవాడు, ఇప్పుడు ధనమును ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు దేవుని మూలముగా ఏదైనా చేయగలదు అనుకునేవాడు, ఇప్పుడు ధనముంటే ఏదైనా చేయగలదు అనుకుంటున్నాడు. గుర్తుంచుకోండి, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. ఒకప్పుడు దేవుడు ఉంటే చాలు అనుకున్న మానవుడు ఇప్పుడు డబ్బుంటే చాలు అనుకుంటున్నాడు. ఒకప్పుడండి ప్రేమలు ఉన్నవారు ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు అయిపోయారట. అర్థమైందా మీకు? ఒకప్పుడు ఏమున్నవారు ఇప్పుడు ఏమైపోయారు అంటే ఏమి లేదని, ప్రేమ లేదని. యేసుప్రభు అన్నారు, అనేక మంది ప్రేమ చల్లారు. అనేకుల ప్రేమ ఆ టైంలో చల్లారుతుందట. అంచెదినములలో బాగా మానవుణ్ణి ఆకర్షించుకునేది ధనం, వెండి, బంగారాలు. ఇదే. అందుకే యేసుప్రభు వారు ఆయన సువార్తలో ఖచ్చితంగా చెప్పిన మాట, ఎవడునూ ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేడు. ఒకడిని ప్రేమించును, ఒకడిని ద్వేషించును. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి అన్నది ధనమా దైవమా అనేది ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈరోజు ధనాన్నే ప్రేమిస్తున్నారు కానీ దైవాన్ని మాత్రం పక్కకు త్రోసేస్తున్నారు. ఇప్పుడు నీ జీవితంలో ఒక ఆప్షన్ వచ్చిందనుకో, నువ్వు దేన్ని ఎన్నుకుంటావు? ధనమా దైవమా అని ఒక ఆప్షన్ వచ్చిందనుకో, నువ్వు దేన్ని ఎన్నుకుంటావు? ధనమనే ఎన్నుకుంటారు. ఏం మాత్రం డౌట్ లేదు అందులో. నాకు ధనం కావాలి. అసలు దేవుని దగ్గరికి వచ్చేదే అందుకు, దేవుణ్ణి నమ్ముకునేదే అందుకు, దేవుణ్ణి ఆరాధించేదే అందుకు, దేవుని సన్నిధికి 7 వారాలు వచ్చేదే అందుకు, ఈ లోక సంబంధమైన వాటి కోసం. కానీ యేసుప్రభు అన్నారు, క్షయమైన వాటి కొరకు కష్టపడకుడి, అక్షయమయ్యే వాటి కొరకు కష్టపడండి. అంటే క్షయమయ్యేది అంటే ఏంటి తెలుసా? అంతమైపోయేది.
నాశనమైపోయేది, పనికి మాలినది, క్షయమైనది. కానీ అక్షయమైనది ఒకటి ఉంది, దానికి ఎన్నటికీ అంతమే లేదు. అక్షయమయ్యేదంటే అంతము లేనిది, అంతము లేనిది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడిని నిర్మించుకుని ఏదోని తోటలో పెట్టినప్పుడు దేవుడు వానితో ఎంతో అద్భుతమైన సహవాసం చేశాడు. మానవుడు కూడా దేవునితో చక్కగా మాట్లాడేవాడు, ముఖాముఖిగా, అస్సలు అరమరకలు లేవు, ఏ అడ్డు లేదు. మానవుడితో డైరెక్ట్గా దేవుడు మాట్లాడేవాడు. మానవుడు కూడా దేవుడిని డైరెక్ట్గా చూసేవాడు, ముఖ దర్శనం, దేవుడితో మాట్లాడేవాడు. ఒక రకంగా చెప్పాలంటే భుజాల మీద చేయలేసుకుని నడిచే అంత స్నేహం ఏదోని తోటలో మానవునికి దేవునికి ఉంది. ఏదోని తోటలో మానవునికి దేవునికి ఉన్న ఆ స్నేహం ఎటువంటిదంటే భుజాల మీద చేతులు వేసుకునేంత స్నేహం, ముఖాముఖిగా మాట్లాడేంత స్నేహం. మానవుడు దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాడు అనేది ఇప్పుడు, కానీ అప్పుడు కాదు. అప్పుడు మానవుడు దేవుణ్ణి నిదానించి చూశాడు. చక్కగా ఏదోని తోటలో ప్రతి సందపూట దేవుడు వచ్చేవాడు, అవాదములతో చక్కగా మాట్లాడేవాడు. కొన్ని ఆత్మీయంగా బలభరితమైన మాటలు, బలపరిచే మాటలు వారికి చెప్తూ ఉండేవాడు. అయితే దేవుని మాటలు వింటూనే అపవాది మాటలు కూడా విన్నారు, పడిపోయారు. అపవాది మాటలు కూడా విని పడిపోయి ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క బంధం, దేవునితో ఉన్న స్నేహం, దేవునితో ఉన్న ఆత్మీయత పోగొట్టేసుకున్నాడు మానవుడు. నేను అంటాను, దేవునితో నీకు ఉండవలసిన ఆ బంధము ఎప్పుడు తెగిపోతుందో తెలుసా? దేవుని కన్నా నువ్వు దేన్ని అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, దేవుని కన్నా ఎక్కువగా దేన్ని హెచ్చిస్తున్నావో నీ హృదయంలో, అప్పుడు దేవునితో నీకున్న సంబంధం తెగిపోతుంది. దేవునితో నీకున్న ఆ ప్రేమ తెగిపోతుంది, దేవునితో నీకున్న అనుబంధం తెగిపోతుంది, దేవునితో నీకున్న సహవాసం తెగిపోతుంది. ఆ సహవాసం నీకు తెగిపోకుండా ఉండాలి అంటే దేవుని కన్నా ఎక్కువగా దేనిని నువ్వు ప్రేమించకూడదు. అది ఏదైనా సరే దేవుడు విస్తారంగా ఇస్తాడు. ఏదైనా ఇస్తే ఎప్పుడు కూడా కొదువుగా ఇవ్వడు, అసంపూర్తిగా ఇవ్వడు. ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఇస్తాడు. దేవుడు ఇచ్చింది ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అది ఆరోగ్యం కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి, ఏదైనా సరే పరిపూర్ణంగా ఉంటుంది దేవుడిచ్చేది. ఆ పరిపూర్ణంగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కువగా దేవుణ్ణి నమ్మాలి, ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకా ఎక్కువగా దేవుణ్ణి సేవించాలి. ఆ మనసు నీకు రావాలి. అంతేగాని వచ్చిన దాన్ని బట్టి నీ హృదయం గర్వించకూడదు, వచ్చిన దాన్ని బట్టి నీ హృదయం మారిపోకూడదు. నీ హృదయంలో దేవుడిచ్చిన దానికి చోటు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడిచ్చిన దానికి ఏమి ఉండకూడదు? చోటు ఉండకూడదు. దేవుడు చెప్పాడు, మీరు ఆ చెట్టు జోలికి వెళ్ళకండి, ఆ పండు జోలికి వెళ్ళకండి, అది తిన్న దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. నిశ్చయముగా మీరు చెప్పాలి, చచ్చిపోతారు అన్నాడు. నిజమే. ఎప్పుడైతే ఆ పండుని చూసిందో అవ్వ, ఆశపడిందో, దేవుడు వద్దన్న దాన్ని ఎప్పుడైతే ఆశపడిందో, ఆ పండు తినాలనుకుందో, అపవాదికి అవకాశం దొరికింది. వెంటనే అపవాది ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు, ఇది నిజమా అని అడుగుతున్నాడు. అంటే ఒక ప్రశ్న వేస్తున్నాడు వాడు. ఇది నిజమా అంటున్నాడు. ఏమిటి అని అడిగింది అవ్వ. దేవుడు ఈ తోటలో ఏ పండు తినొద్దని చెప్పాడంటే కదా మిమ్మల్ని, ఏ పండు తినొద్దన్నాడంట కదా. వెంటనే అన్నది ఆమె, లేదు లేదు లేదు, ఏ పండు తినొద్దన్నది, అన్ని పండ్లు తినమన్నాడు. ఇక్కడ ఈ మంచి చెడులు తెలియజేసే ఈ పండు జోలికి వెళ్ళొద్దన్నాడు, దీన్ని తినొద్దన్నాడు దేవుడు అని చెప్పి. ఎందుకు తినొద్దన్నాడు? ఇది తింటే చచ్చిపోతామని. చావనే సావరు. చెప్పండి, సావనే సావరు. ఇది తిన దినమున మీ కండ్లు తెరవబడతాయి, అప్పుడు దేవుని కన్నా గొప్పోళ్ళు అయిపోతారు. దేవుని కన్నా గొప్పోళ్ళు అవుతారని దేవుడు తినొద్దన్నాడు మిమ్మల్ని, తిని చూడండి అని తీయటి మాటలు చెప్పి ఆ పండు తినేటట్లు చేసి దేవునికిని ఆమెకి ఉన్న బంధాన్ని కట్ చేసింది.
ఈరోజు తీయటి మాటలే నీ కొంప ముంచుతాయి. గద్దింపు నిన్ను ఆశీర్వదిస్తుంది, గద్దింపు నిన్ను దీవిస్తుంది, గద్దింపు నిన్ను సరిచేస్తుంది, గద్దింపు దేవునికి దగ్గర చేస్తుంది. తీయగా మాట్లాడుతున్నాడండి, అంత మంచిగా మాట్లాడుతున్నాడు అండి. అది పెదవుల మీద తేనె పూసిన మాటలు, తేనె పూసిన కత్తి లాంటి మాటలు. జాగ్రత్త, తెగింది అనేలోగానే మొత్తం అయిపోద్ది కథ. అర్థమవుతుందా? తెగింది అనేలోగానే ఏమవుతుంది? మొత్తము అయిపోతుంది. ఒక కత్తికి తేనె పూస్తే ఒక కుందేలు పిల్ల వెళ్ళి ఆ తేనె నాకింది. తీగ ఉంది కదా అని చెప్పేసి నాకుతూ ఉంది. నాలుక ఏమవుతుంది? నాలుక తాకి కొలిది తెగిపోతుంది, బ్లడ్ వస్తుంది. తీగ ఉంది ఆ కత్తి, కానీ ఆల్రెడీ గాయం చేస్తుంది అక్కడ. అలాగే ఈ మాటలు తీగ ఉంటాయి, కానీ దేవుని నుండి నిన్ను వేరు చేసే భయంకరమైన గాయం, ఎన్నటికీ పూడని గాయం చేస్తాయి. కానీ గద్దింపు గాయము చేసి ఆ గాయాన్ని కడతాయి. చెప్పండి, గద్దింపు ఏం చేస్తుంది? అందుకనే దేవుని గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏబు గ్రంథం 5వ అధ్యాయంలో ఏమని రాసిందో తెలుసా? దేవుడు గాయపరుస్తాడు, దేవుని హస్తాలే ఆ గాయము కడతాయి. దేవుడు గాయపరుస్తాడు, రెండోది ఏం చేస్తాయి? ఆ గాయాన్ని కట్టువాడు ఆయనే. కాబట్టి దేవుని దగ్గర ఉండు. గాయం చేసిన ఆయనే, గాయం కట్టిన ఆయనే. చెప్పాలి, గాయం చేసిన పెట్టినా అంతే. స్తోత్రం చెప్పాలి. ఒకడొచ్చి ఏంట్రా అలా తిడుతున్నాడు, అలా అంటున్నాడు ఏంట్రా అంటే మనం ఏం చెప్పాలా? తిట్టిన ఆయనే, నన్ను ఆశీర్వాదంలోనికి నడిపించిన ఆయనే అని నువ్వు చెప్పాలా. నువ్వు తెలివి ఉన్నవాడు అయితే, ఒంటి మీద స్పృహ ఉన్నవాడు అయితే. కానీ ఈ తిట్టిని, గద్దింపుని అవకాశంగా తీసుకుని తీయటి మాటలు చెప్పి నిన్ను తప్పించే వాళ్ళు బోలు మంది ఉంటారు. ఇంకెంచేపు నిన్ను తిడతానే ఉంటున్నాడా? వాక్యంలో నిన్ను గద్దిస్తూనే ఉంటున్నాడా? వాక్యంలో నిన్ను బాధ పెడుతూనే ఉంటున్నాడా అని తీయటి మాటలు నీకు చెప్పి నిన్ను తప్పించేవారు ఉంటారు. దేవునికి నీకు ఉండవలసిన సహవాసము పాడు చేసే వాళ్ళు బోలు మంది ఉంటారు. అలా పాడు చేసిందండి. ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చి ఆ పండు తిన్న తర్వాత ఏమైందో తెలుసా? ఆత్మీయతలో చచ్చిపోయారు. చెప్పండి, ఆత్మీయతలు ఏమైపోయారు? చెప్పాలండి, మాట్లాడరే. ఇంకోసారి చెప్పాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. బ్రతికున్నంత వరకు మా నాన్నగారు మాతో ఉన్నారు, కనిపించారు. చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు కనబడుతున్నాడా? అలాగే దేవుని దృష్టిలో మానవుడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకా దేవుడు మానవునికి కళ్ళకు కనబడే పరిస్థితి లేదు. పోగొట్టేసుకున్నాడు ఆ దర్శనం, ఆ ముఖ దర్శనం పోగొట్టేసుకున్నాడు, ఆ మహిమను పోగొట్టేసుకున్నాడు, ఆ ప్రత్యక్షతను పోగొట్టేసుకున్నాడు, ఆ వెలుగును పోగొట్టేసుకున్నాడు, చూసే కన్నులను పోగొట్టేసుకున్నాడు. ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో అంజూరపు ఆకులు కట్టుకుంటున్నాడు, మొల చుట్టూని చిగ్గు కప్పుకుంటున్నాడు. చచ్చిపోయారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు చచ్చిపోయారా, ఇంక మీ దగ్గరికి రాను. ఎందుకంటే సమాధి చేసిన తర్వాత సమాధి దగ్గరికి ఇంక వెళ్తాడా? మాట్లాడాలి. ఇప్పుడు నేను మా నాన్నగారిని సమాధి చేసిన తర్వాత ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, నేను వెళ్ళను. అలాగే దేవుడు ఏం చేశాడు? ఇంకా నేను మీ దగ్గరికి రాను. నా దృష్టిలో మీరు ఏమైపోయారు? సమాధి అయిపోయారు. నా దృష్టిలో మీరు ఏమైపోయారు? సమాధి అయిపోయారు. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. మీరు చచ్చిపోయారు. అది దినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాను, మీరు వినలేదు, తిన్నారు, చచ్చారు. నా దృష్టిలో చచ్చిపోయారు. కాబట్టి మీరు సమాధి అయిపోయారు. ఇంకా మీ దగ్గరికి నేను రాను. మరలా ఎప్పుడు వస్తావయ్యా? మేము ఎప్పుడు బ్రతుకుతాం? మరలా ఎప్పుడు వస్తామంటే, నా వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తే, నా వాక్యానికి మీరు చోటిస్తే, ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. అది బ్రతికిస్తే అప్పుడు మీరు నన్ను కలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఇప్పుడు మనం చచ్చిపోయామా, బ్రతికి ఉన్నామా?
మనం మృతులమా సజీవులమా? ఎంతమంది చెప్తారు నేను సజీవంగా ఉన్నానని? చేతులు పైకెత్తండి. సజీవంగా ఉంటే చేతులు పైకెత్తండి. చచ్చిపోతే వద్దు. చెప్పాలి, నేను చచ్చిపోయానా బతికున్నానన్న డౌట్ వచ్చేస్తుందా మీకు? నేను చచ్చిపోయినేమో అని డౌట్ వచ్చేస్తుందేమో. మరి చేతులు ఎత్తరేంటి? చెప్పాలి, నేను బ్రతికున్నానా చచ్చిపోయినా అని ఆలోచించుకుని బతికున్నవారు చేతులు పైకెత్తండి. బ్రతికున్నారా? అంటే మానవుల దృష్టిలో బ్రతికున్నారు. దేవుని దృష్టిలో బ్రతికుంటే ఆయన కనబడాలి కదా మీకు, ఆయన దర్శనం రావాలి కదా మీకు, ఆయన ముఖ దర్శనం కావాలి కదా, ఆయన మీతో మాట్లాడాలి కదా, మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని నిలబెట్టి నా కుమార్తె భయపడకని చెప్పాలి కదా, నా కుమారుడు భయపడకని చెప్పాలి కదా. మాట్లాడరే. వినండి, అంటే అవ్వాదాములు అప్పుడు ఎలా బ్రతికారో ఇప్పుడు మనం అలా బ్రతుకుతున్నాం. మనం సజీవులం కాదు, దేవుని దృష్టిలో మృతులం. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడు. వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో యేసయ్య లేడే, ఆయన దేహం లేదే అని వెతుకుతున్నారు. అప్పుడు వెంటనే దేవదూతలు వచ్చి అంటున్నారు, సజీవుడైన వాడిని మృతుడిలో వెతుకుతారేంటి? ఆయన మీకు కనబడ్డా, ఎందుకంటే ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. మీరు మృతులలో వెతుకుతున్నారు కాబట్టి, మీరు మృతులు కాబట్టి మీకు ఆయన కనబడడు. ఆయన సజీవుడు, సజీవులకే కనబడతాడు. ఎవరికి చెప్పండి గట్టిగా? ఎవరికి కనబడతాడు ఆయన? సజీవులకు కనబడతాడు, మృతులకు కనబడడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి, నేను ఆయన్ని చూస్తున్నాను అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. చూస్తున్నారా? ఆయన రూపమును వర్ణించండి ఒకసారి, ఎలా ఉన్నాడు? ఒకడంటాడు తెల్ల బట్టలు వేసుకొచ్చాడండి అంటాడు, ఇంకొకడు అంటాడు ఎరుపు అంగి వేసుకుని వచ్చాడండి అంటాడు, ఇంకొకడు అంటాడు సిలువలో వేలాడుతున్నాడండి అంటాడు, ఇంకొకడు అంటాడు సిలువ మోసుకుంటూ వస్తున్నాడండి అంటాడు. అంటే ఇలా కనబడుతున్నాడు మీకు? అది నీ ఊహ, అది నీ ఊహాచిత్రం. సిలువ ఎప్పుడో మోసేసాడు, సిలువ ఎప్పుడో వేయించుకున్నాడు, ఆయన సిలువ మీద ఎప్పుడో వేలాడేశాడు. ఆయన సున్ని అంగీలు వేసి కూడా ఆయన, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలైన దర్శనం ఎలా ఉంటుందో తెలుసా? అసలైన దర్శనం యాహాను చూస్తాడు పద్మాసు దీపంలో, అగ్ని కన్నులు, అపరంజి పాదాలు, తెల్లటి జుట్టు. అది ఆయన చూసే నేత్రము. చూస్తే ఆయన అలా ఉంటాడు. అదే దర్శనం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ముఖము మనోహరము, ఆయన పాదాలు అపరంజాలు, అపరంజి పాదాలు, ఆయన కన్నులు అగ్ని నేత్రాలు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. చెప్పండి, ఆయన ముఖ దర్శనం చూసిన వారు అసలు ఆయన విడిచిపెట్టగలదురా? విడిచిపెట్టగలదురా? ఈ లోకములో ఉన్న వెండి బంగారాలన్నీ తెచ్చి ఒక కుప్పగా వేసిన పెంటతో సమానం అంటావు ఆయన ముఖ దర్శనం చూస్తే. ఆయన ముఖ దర్శనం చూసేంతవరకే ఈ లోకంలో ఉన్నవి నీకు విలువగా కనపడతాయి, విలువైన వాటిగా కనపడతాయి. కానీ ఆయన చూస్తే ఆయన కన్నా ఇంకేది విలువైనదిగా నీకు కనబడదు. గుర్తుంచుకో. అంటే నువ్వు లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తున్నావంటే, దేవుని కన్నా ఎక్కువగా వాటిని హెచ్చిస్తున్నావంటే, దేవుని కన్నా ఎక్కువ స్థానంలో వాటిని నువ్వు పెడుతున్నావంటే నువ్వు మృతుడవై ఉన్నావు, లోక సంబంధివై ఉన్నావు, ప్రకృతి సంబంధిగా నువ్వు బ్రతుకుతున్నావు. అందుకనే దేవుని కన్నా ఎక్కువగా వాటిని ప్రేమించి వాటికి దాసుడుగా ఉన్నావు. నేను అంటాను, ధనం సంపాదించుకోవడం తప్పు కాదు, ధనవంతుడు కావడం తప్పు కాదు, ధనాన్ని ప్రేమించడం తప్పు. దానికోసం నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావు చూడు, అది తప్పు. అది తప్పు. నీ సన్నిధిలో అది విగ్రహారాధన కన్నా పాపం. ధనాన్ని ప్రేమించడం, ధనం కోసం ఏదైనా చెయ్యాలనుకోవడం, పవర్ కోసం ఏదైనా చెయ్యాలనుకోవడం. యేసయ్య కన్నా గొప్ప పవర్ ఏమైనా ఉందా?
ఆయనదే మెగా పవర్. ఆయన మించిన పవర్ ఏమీ లేదు. ఆయన మించిన పవర్ ఏమీ లేదు. ఆయన పవర్ ముందు ఏ బలమైనా సరే, ఏ పవర్ అయినా సరే బలదూర్. నేను చెప్తాను ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా? చెప్పాలి. దేవుణ్ణి మించిన శక్తి ఏదైనా ఉందా? దేవుణ్ణి మించిన శక్తి ఏదీ లేదు. దేవుని తర్వాత శక్తులన్నీ కూడా నిష్ప్రయోజనమైన శక్తులే. మోషే దేవుని కర్ర పట్టుకుని ఫరో ఎదుటికి వెళ్ళి దాన్ని పాముని చేస్తే అక్కడున్న శక్తిమంతులు, అంటే దుష్ట శక్తులు గలవారు, మాంత్రికులు కూడా వారి కర్రలేసి పాములు చేశారు. కానీ దేవుని శక్తి ముందు ఆ శక్తి పనికిరాల. దేవుడు కర్ర ఆ పాములన్నింటినీ మింగేసింది. వాళ్ళకి ఉంది బలం, వాళ్ళకి ఉంది అధికారం, కానీ దేవుని శక్తి ముందు అది పని చేయదు నాన్న. దేవుని అధికారం ముందు అధికారం పని చేయదు నాన్న. కొంచెం లేట్ అవుతుందేమో అంతే, కానీ అన్యాయం జరగదు. గుర్తుంచుకో ఎప్పటికీ కూడా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంతే. నేను చెప్తున్నాను ఈ రోజున, దేవుని కన్నా నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ హృదయంలో ఒక విగ్రహం. అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బంధువులు ఎవరైనా కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే ధనం కావచ్చు, ఇల్లు కావచ్చు, పవర్ కావచ్చు, ఏదైనా సరే నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేది ఏదైనా సరే అది ఒక విగ్రహం. అది ఒకరోజు నీ జీవితంలోనికి శాపం తీసుకొస్తుంది. అది ఒకరోజు నీ జీవితంలోనికి భయంకరమైన శాపం తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తుంది. ఆ పండుని ప్రేమించింది, ఆ పండు ఈమె జీవితంలోనికి శాపం తీసుకొచ్చింది, నాశనం తీసుకొచ్చింది. దేవుని కన్నా ఎక్కువగా నువ్వేది ప్రేమించినా అది పాపం అవుతుంది, తర్వాత అది శాపముగా మారిపోతుంది. అది నువ్వు అనుభవించాలి, తర్వాత ఖచ్చితంగా అనుభవించాలి. కాబట్టి నేను చెప్తున్నాను, మృతులం అయిపోయిన మనము సజీవులుగా మారితేనే మరలా దేవుని ప్రత్యక్షతలు చూస్తాం. సజీవులు ఆయన ఆరాధించేవారు, కానీ మృతులు ఆయన ఆరాధించరు. మృతులు ఆయన్ని ఆరాధించరు. చూడండి, కీర్తన గ్రంథము 115:17. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. అది యెహోవాని స్తుతించరు. వాళ్ళు దేవుని స్తుతించరు. మృతులు దేవుని స్తుతిస్తారా? మృతులు దేవుణ్ణి ఆరాధిస్తారా? చెప్పండి కదా. చచ్చిపోయిన వారు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారండి? చచ్చిపోయిన వారు దేవుణ్ణి ఎలా స్తుతిస్తారండి? ఇది సాధ్యమేనా? కదా. మరి ఈరోజు మనం అనుకుందాం, దేవుని సన్నిధికి రాలేక, దేవుని సన్నిధిలో ఆరాధించలేక, ఇంటికాడ మోకాలేసి ప్రార్థన చేయలేక, బైబిల్ చదవలేక, ఉపవాసం ఉండలేక అందరూ కూడా ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నారు. చూడు, వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మృతులు. అందుకే ప్రార్థన చేయలేకపోతున్నారు, అందుకే మోకాలు వేయలేకపోతున్నారు, అందుకే వాక్యం చదవలేకపోతున్నారు. అడిగితే ఏమంటారు తెలుసా? సమయం లేదు సార్, వాక్యం చదవడానికి సమయం లేదు సార్, ప్రార్థించడానికి సమయం లేదు సార్, ప్రార్థించడానికి సమయం లేదు సార్, దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు సార్. ఎందుకంటే లోకం సంపాదన బిజీ మ్యాన్. బిజీగా సంపాదించుకోవాలి కాబట్టి, బిజీగా ఉండాలి కాబట్టి, ఎప్పుడు సంపాదిస్తాం అన్నట్లుగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాబట్టి లోకంలో తిరుగుతారు. కాబట్టి వారు మృతులు, దేవుని దృష్టిలో మృతులు. దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన వాటికి అస్సలు విలువ ఇవ్వకుండా ప్రకృతి సంబంధమైన వాటికి విలువిచ్చేవారు మృతులు. సార్ ఎందుకు ప్రార్థనకు రాలేదు? బంధువులు వచ్చారు సార్. సరిగ్గా వద్దామనుకునేసరికి బంధువులు వచ్చారు సార్. ఇంట్లో పెట్టి ఏమొత్తం చెప్పండి? ఇంట్లో పెట్టి ఎవడు రమ్మన్నాడు? వాళ్ళని కూడా తీసుకుని ఇల్లు తాళం వేసుకుని రమ్మన్నాడు. ఎవడు రమ్మన్నాడు ఇంట్లో పెట్టి? అలా 2 సార్లు తీసుకొచ్చారు. ఇంకో మా అన్నాడు, మళ్ళీ నువ్వు ఇంటికాడ ఉంటావా, ప్రార్థనకి వెళ్తావా అని ఫోన్ చేసి వస్తారు. అప్పుడు చెప్పు. శుక్రవారం వెళ్ళకూడదురా బాబు, మనల్ని కూడా తీసిపోతుంది. ఎందుకు వచ్చింది తలపోటు. ఆదివారం వెళ్ళకూడదురా బాబు, మనల్ని కూడా తీసిపోతుంది. ఇంక రారు ఆదివారం శుక్రవారం. సడన్గా వచ్చేవారు కూడా ఫోన్ చేసి వస్తారు. ఉంటావా ఇంటికాడ? స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వేమో చుట్టాలతో మర్యాదలు చేసేస్తే మళ్ళీ రాకపోతే ఏం చేస్తారు? నీ మర్యాదలకు అలవాటు పడిపోయారు. నీ మర్యాదలకు అలవాటు పడిపోయి మళ్ళీ వచ్చేస్తారు. ఇంకెందుకు చేస్తారు? శుక్రవారం వచ్చారనుకో, ఈరోజు ఫాస్టింగ్, మాతో పాటు ఉపవాసం ఉండండి.
ఏమన్నా నువ్వు? ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ సార్, మేము ఏమి వండుకోము తినము, కాబట్టి మీరు కూడా ఏం తినకూడదు, మీకు ఏం పెట్టం, రెండు మోకాళ్ళు వేద్దామంటే అర్జెంట్ ఫోన్ వచ్చిందండి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతారు అంతే. ఫోన్ రింగ్ అవ్వదు కానీ అర్జెంట్ ఫోన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా మీకు? చాలామందికి పాపం అర్థం అవ్వట్లేదు, కొంతమందికి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలా. చుట్టాలు వచ్చారండి, బంధువులు వచ్చారండి, వాళ్ళ ఇంట్లోంచి వదిలేసి వస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మర్యాద. మరి నువ్వు ప్రార్థన మానేస్తే మర్యాద? ఇది మర్యాద? బుద్ధి లేకపోతే సరే, సిగ్గు లేకపోతే సరే, ఆత్మీయత అనేది ఎప్పుడు నేర్చుకుంటావు? ఇంకా వయసేమో పెరిగిపోతుంది అనకూడదు, కానీ రేవులు తాడికి వచ్చినాయి మనకి వచ్చినాయి ఏళ్ళు అంటారు ఎవరైనా. అయితే మనసులో అనుకుంటాను, బయటకు అన్నం అంటూ ఊరుకుంటారేంటి మీరు? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుని సన్నిధికి వచ్చి ఒక్క వరం సంపాదించుకున్నామా? ఆత్మ సంబంధం అయితే సంపాదించుకుంటావు, సజీవుడు అయితే సంపాదించుకుంటావు, సజీవుడు అయితే సంపాదించుకుంటావు. మృతుడు కదా, దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఏం వెతుకుతావు? ఇప్పు ప్రభా ఆకాశవాక్యంలో ఇప్పు ప్రభా, ఆకాశవాక్యంలో ఇప్పితే నీ వాకలు మునిగిపోద్ది, నీకు అర్థం కావట్లే. ఇప్పు ప్రభా ఇప్పు ప్రభు అంటున్నావు, ఆకాశవాక్యంలో ఆకాశ తూములు ఇప్పాడనుకో ఏం మునిగిపోద్ది? ప్రపంచమే మునిగిపోద్ది. ఒకప్పుడు ఆయన ఆకాశవాక్యంలో ఇప్పితే నీవు, నీ కుటుంబము, నీ ఇల్లు అంతా బోడి మునిగిపోయి కొట్టుకుపోద్ది. అట్లా కాదు, దేవుని దగ్గరికి వచ్చి నన్ను దర్శించు ప్రభా, మృతుడిని అయిపోయిన నన్ను సజీవుడిగా లేపు ప్రభా, సజీవమైన బ్రతుకు నాకు దయసే ప్రభా, నిన్ను ఆరాధించే కృప దయసే అని ప్రార్థన చెయ్యాలా. అలా చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అడగకుండగానే అన్నీ ఇస్తాను అంటున్నాడు. అన్నీ ఇస్తాడు, ఇంకా నీకే కొదువ ఉండదు, నీకే వెలితి ఉండదు, అన్నీ ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సమస్తమును ఇస్తాడు. నీకు ఘనత ఇస్తాడు, గౌరవం ఇస్తాడు, ఉన్నతమైన స్థాయి ఇస్తాడు. నువ్వు నిలబడాలి. కానీ చెప్పండి, మృతులు ఆయన స్తుతించరు. మృతుడిగా ఉన్నావో సజీవుడిగా ఉన్నావో ఒకసారి ఆలోచించు. మృతులు లోక సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, దేవుని సంగతులను దృష్టించరు. ఆయన ఏం చెప్పాడు? 3వ దినాన్ని నేను తిరిగి లేయిస్తానన్నాడు కదా. వాళ్ళకి అది గుర్తుకు రావాలి కదా. అయ్యో యేసు దేహాన్ని ఎవడో ఎత్తుకుపోయాడు, యేసు దేహాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని ఏడుస్తున్నారు. ఇలా లోక సంబంధులు దేవుని సంగతులు గుర్తించలేని, లోక సంగతులను బట్టి బ్రతికే వాళ్ళకి దేవుని సంగతులు ఎలా గుర్తుంటాయి? దేవుని మాటలు ఏ విధంగా జీర్ణించుకోగలరు, ఎలా అరుపుకోగలరు? ఇంటికి వెళ్ళేసరికి మాటలన్నీ వదిలేస్తే ఏదైనా సరే కష్టం వచ్చేసరికి ఏడవడం ప్రారంభిస్తాం. మానవుడు కదా అంటావు, ఏదంటే నేను మనిషినే కదండి అంటావు. మనిషివే, కానీ లోక సంబంధిగా బ్రతుకుతున్నావు కాబట్టి లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నావు, బాధపడుతూనే ఉంటున్నావు, ఏడుస్తూనే ఉంటున్నావు. అట్లా కాదు, దేవుని సంగతులను దృష్టించు, ఆత్మ సంగతులు నీకు బయలుపరుస్తాడు. లోక సంబంధమైన దుఃఖాన్ని తీసివేసి నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? తీయండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులే కదా నేను స్తుతించుదురు. జాగ్రత్తగా వినండి. అది బేస్ తగ్గించి నేను ఆయన వాయిస్ పూర్తిగా సజీవులే కదా నేను స్తుతించుదురు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు స్తుతిస్తారు చెప్పండి? సజీవులే ఆయన్ని స్తుతిస్తారు. నేను సజీవుని కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మృతులైన వారు తిరిగి బ్రతకగలదురా? ప్రశ్న. మృతులైన వారు తిరిగి బ్రతకగలదురా లేదా? మాట్లాడరే. దేవునికి ఆ శక్తి ఉందా లేదా? మృతులైన వారు తిరిగి బ్రతకగలదురా లేరా? ఎస్. అందుకని ఒక విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తాను, గుర్తుంచుకోండి, నా వైపు చూడండి. లూకా 10:19 ఏమి రాయబడిందో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడు వచ్చాను. జాగ్రత్తగా విందాం. నశించిన దాన్ని అన్నాడా, నశించిన వాణ్ణి అన్నాడా? ఏమన్నాడు? ఏమి నశించింది? జీవం నశించింది. మానవుల్లో జీవం లేదు, ప్రాణం లేదు.
మీకు అర్థమవుతుందా? దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని అభిషేకం లేదు, వినశించింది. అందుకనే నశించిన దాన్ని అన్నాడు ఇక్కడ, నశించిన దాన్ని అన్నాడు. ఇప్పుడు ఆ నశించింది ఏంటి? జీవం అనండి. ఏం పోగొట్టుకున్నాడు మానవుడు దేవుని దగ్గర? జీవాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే యేసుప్రభు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచు దినమును వాడిని నేను లేపుతాను. అంటే జీవం పోగొట్టుకున్నాడు మానవుడు, చచ్చిపోయాడు దేవుని దృష్టిలో, మృతుడైపోయాడు. దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు మృతుడైపోయి, దేవుణ్ణి సేవించలేకపోతున్నాడు మృతుడైపోయి, దేవుణ్ణి గణపరచలేకపోతున్నాడు, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాడు మృతుడైపోయి. అందుకని ఈరోజు ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు, ఆరాధించి వెళ్ళిపోతున్నారు. ఆరాధించి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నిత్య జీవం మీకు దూరంగా ఉంది. ఆయన మనకి దగ్గరగా ఉండాలని చూస్తున్నాడు, కానీ మనం ఆయనకి దూరంగా జరిగిపోతున్నాం. నువ్వు మృతుడవు, మృతురాలవు, అందుకే దూరంగా జరిగిపోతున్నాం. చాలా బాధాకరమైన విషయం తెలుసా? మరి ఇప్పుడు ఈ మృతులు బ్రతకగలదురా అని అడుగుతున్నాను నేను. బ్రతుకుతారా లేదా? ఎలా బ్రతుకుతారో నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీవారు బ్రతుకుదురు, మృతులైన నీవారు బ్రతుకుదురు. చెప్పండి, మృతులైన నీవారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవులగును. ఏమండి? నా వారి శవములు సజీవులగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమిలో తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మృతులైపోయిన వారు బ్రతుకుతారట. ఎలా బ్రతుకుతారో తెలుసా? దేవుని మంచు ఆ మట్టిలో పొడిగిపోయిన ఆ ప్రేతలైన వారి మీద దిగపోతుంది. ఆ మంచు ఎప్పుడైతే దిగుతుందో అప్పుడు చచ్చిపోయిన వారు బ్రతకబోతున్నారు, చనిపోయిన వారు అప్పుడు బ్రతకబోతున్నారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అసలు ఏమిటా మంచు? చచ్చిపోయిన వారు బ్రతికేంత మంచు ఏమిటి అంటే దేవుని వాక్యము. మంచు దేనితో పోల్చబడిందో తెలుసా? దేవుని వాక్యంతో. ఇస్సాకు వృద్ధుడైపోయాడండి, 2 కళ్ళు కనబడట్లేదు. ఇస్సాక్కి 2 కళ్ళు కనబడట్లేదు. పెద్ద కుమారుడు యాసావుని కేకేశాడు, యాసావు ఇట్లా రా అన్నాడు. యాసావు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఏం కావాలి తండ్రి అని అడిగాడు. నాయనా, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, ఇంకా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నా కోసం ఏటాడి మాంసం వండుకుని పట్టుకురా, నేను ఆశీర్వదిస్తానన్నాడు. వీడు వేటాడడానికి వెళ్ళాడు. కొంచెం లేట్ అయింది వేటాడుకుని రావడానికి. ఈలోగా రిబ్బక ఏం చేసిందంటే యాకోబుని కేకేసింది, ఒరే బాబు, మన మేకల మందలోనికి వెళ్ళి ఒక కొవ్విన మేకను వధించుకుని తీసుకురా, నేను ఈలోగా మీ నాన్నగారికి ఇష్టమైన వంటకాన్ని చేసేస్తాను, నువ్వు పట్టుకెళ్ళి మీ నాన్నగారికి పెట్టి ఆశీర్వాదం తీసుకుంది, కానీ లేదంటే అన్నగారు దుబ్బేస్తాడు ఈ ఆశీర్వాదం అని చెప్పింది. ఆ మాట విని మనోడు ఏం చేశాడంటే కొంచెం అనుమానంగానే వెళ్ళి ఆ మాంసం పట్టుకొచ్చాడు. రిబ్బక వండేసింది. ఆ పాత్ర యాకోబు చేతికి ఇచ్చింది, పట్టుకెళ్ళి అన్నది. యాకోబు పట్టుకెళ్ళి తండ్రి దగ్గర, తిను తండ్రి, మాంసం పట్టుకురమ్మన్నావు కదా, పట్టుకొచ్చాను, తిని నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, తినేసి తృప్తిగా నన్ను ఆశీర్వదించి అంటున్నాడు. మాట ఎలా ఉందో తెలుసా? యాకోబులాగా ఉంది. ఈయన కళ్ళు పనిచేయట్లేదు కానీ చెవులు బాగానే పనిచేస్తున్నాయి. ఇస్సాక్ గారికి, ఇస్సాక్ అయ్య గారికి చెవులు బాగా పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేయట్లేదు. అప్పుడు వెంటనే ఇస్సాకు, ఇది యాకోబు స్వరంలా ఉందే, ఈడేంటి, నేను ఈడికి చెప్పలేదు కదా, పెద్దోడికి చెప్పాను కదా యాసావుకి, వీడు తీసుకొచ్చాడేంటి అని చెప్పి వాడిని ఆగేశాడు. ఒరే బాబు దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదించాలి కదా అన్నాడు. అంటే ఏంటో తెలుసా? తడిమి చూద్దామని. మనోడి ప్లాన్ మనోడుకున్నాయి, మనోడి ప్లాన్లు మనోడుకుంటే ఈడికి ఉండవలసిన ప్లాన్లు ఈడుకున్నాయి. అర్థమవుతుందా? తలదన్నేవాడు ఉంటే తాడిందన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడని వీడికుండే ప్లాన్లు వీడికున్నాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసింది? రిబ్బక మొత్తం మేక చర్మం కప్పేసిందండి. సొక్కా వేసుకున్న ఖాళీ స్థలంలో మేక చర్మం కప్పేసింది. ఎందుకో చెప్పనా?
యాసావేమో రోమం గలవాడు, అంటే ఒంటి నిండా బొచ్చు మనోడికి. యాకోబేమో నున్నటి చర్మం గలవాడు. ఒరే బాబు వెళ్ళరా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి తడుముతున్నాడు మనోడు. తడుముతుంటే ఎలా కనబడుతుంది? ఒళ్ళంతా బొచ్చే, ఎందుకంటే మేక చర్మం కప్పేసుకున్నాడు కదా, కళ్ళు కనబడట్లేదు కానీ తడుముతున్నాడు. అప్పుడు అంటాడు, స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే యాసావు అంటాడు. తడిమి చూస్తేనేమో యాసావుగా ఉంది, స్వరము చూస్తే యాకోబులా ఉంది. ఆయన ఎందుకు వచ్చిందిలే, నేను అన్నాను కదా, మాట ఇచ్చాను కదా అని ఆశీర్వదించేశాడు. ఏమని ఆశీర్వదించాడు తెలుసా? తీయండి ఆదికాండము, దయచేసి ఆదికాండము 27-28 చదవండి. 27-28. అతడు యెహోవా ఆదికాండం 27-28. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి. ఏమని ఆశీర్వదించాడు? ఇప్పుడు ఆకాశ మంచు అన్నాడు. అవునా? మీరు గమనించాలి. ఇప్పుడు మృతులు సజీవులు అవడానికి ఏది సహాయం చేస్తుంది? దేవుని మంచు. ఓకే, ఇప్పుడు యాకోబుని ఏ విధంగా ఆశీర్వదించాడు? ఇస్సాకు ఆకాశపు మంచు చెప్పాలి, భూసారము విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఓకే, ఈ ఆశీర్వాదం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా అన్నగారు వచ్చాడు, అసలైనడు వచ్చాడు. వచ్చి, తండ్రి మంచి కూర అట్టుకొచ్చాడు నీ కోసం వండుకుని, తినేసి నన్ను ఆశీర్వదించంటున్నాడు. ఒరే బాబు నువ్వు ఎవడవరా అన్నాడు. నేను ఏసావును తండ్రి, నువ్వు నాకు చెప్పావు కదా. అయితే ఇందాక వచ్చినాడు, నేను అనుకుంటూనే ఉన్నాడు యాకోబు. ఒరే ఆడికి ఇచ్చేసాను రా ఆశీర్వాదం, ఇంక నీకు ఆశీర్వాదాలు లేవురా అంటున్నాడు. ఒక్క ఆశీర్వాదం కూడా లేదా తండ్రి అంటే? లేదు, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఎందుకు లేదో చెప్పనా? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కుని, అనగా ఒక్క పూట కూటి కోసం, ఈ లోక సంబంధమైన భోజనము కోసం దైవికమైన ప్రత్యక్షతను అమ్మేసుకున్నాడు. అక్కడ చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? చచ్చిపోతానేమో అని తిండి కోసం చచ్చిపోయాడు. అన్నం సంపాదించుకోవడం కోసం చచ్చిపోయాడు. అందుకే క్షయమైపోయిన దానికోసం కష్టపడకన్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకు. అలా కష్టపడే ఇడు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు ఏశావు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట, కన్నీరు కార్చాడట. కుదరలా. తండ్రి ఒక్క ఆశీర్వాదం లేదా నీ దగ్గర? లేదురా. ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? లేదురా. పట్టుకుపోయాడు రా వాడు. మరి ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తావు? లేదు. ఆశీర్వాదం కాదు, శాపం ఉంది. చేపిస్తా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని నమ్ముకున్నావు, జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నావు, నిత్యత్వాన్ని నమ్ముకున్నావు. లోక సంబంధమైన భోజనం కోసం ఈ లోకంలో ఎంతమంది క్రైస్తవులు అలా లేరండి? అలా చచ్చిపోవట్లేదు ఎంతమంది? ఆత్మీయంగా బోల్డ్ మంది చచ్చిపోతున్నారు. తిండి కోసం చచ్చిపోయేవారు ఉన్నారు, డబ్బు కోసం చచ్చిపోయేవారు ఉన్నారు, పరువు కోసం చచ్చిపోయేవారు ఉన్నారు. పరువు కోసం ఏమ్మా చర్చకొచ్చేదాను కదా అంటే ఎందుకు రావట్లేదంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా నువ్వు దిగిపోయావా అంటున్నారండి. అందరూ వేలన చేస్తున్నారండి, ఏడిపిస్తున్నారండి, ఆ మాత్రంలోకి వెళ్ళిపోయావా అంటున్నారండి. అందుకని నేను ఇంట్లో చేసుకుంటున్నానండి క్లుప్తంగా ప్రార్థన. బయటికి రావట్లేదండి. మరి బయటికి వెళ్ళగలుగుతున్నావు? బయటికి అందరితో పాటు పూల చట్టుకుని వెళ్ళిపోతుంది, లోపల మాత్రం యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఎక్కడ లోపల, బయట మాత్రం అందరితో పాటు. మరి నువ్వు చచ్చిపోయి బతికేవా? దేనికోసం? పరువు కోసం ఆత్మీయంగా చచ్చిపోయావు. తిండి కోసం ఆత్మీయంగా చచ్చిపోయావు. కొంతమంది చూడండి తింటానే ఉంటారు, నాన్ స్టాప్ మిషన్ ఆడాలతోనే ఉండాలి. చర్చికి వచ్చినా సరే ఇంకా నవ్వులుతున్నాడు. ఆ మిషన్ ఆపడానికి వీల్లేదు, తినాలి. అంటే నిద్ర వచ్చేద్దండి. ఆ మిషన్ ఆపితే నిద్ర వచ్చేది వీళ్ళకేం పోయేకాలము. దేవునికి మహిమ కలుగును కాదు. చర్చికి వచ్చిన కొంచెంసేపు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించలేవా, ఆరాధించలేవా? ఒక్క పూట కూటు కోసం చచ్చిపోయాడు ఆత్మీయంగా. ఇలా ఈరోజు ఎంతోమంది చచ్చిపోతున్నారు. నా దగ్గర ఆశీర్వాదం లేదు, ఒక్క ఆశీర్వాదం ఒక్కటి కూడా లేదు. మరేముంది? శాపం. చూడండి అదే 27వ అధ్యాయంలో 38, 39.
ఏశావు, నా తండ్రి, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెని ఉన్నదా? నీ వద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి, నా తండ్రి, నన్ను 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 కూడా దీవించుమని. నన్ను కూడా దీవించు. నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా? వాడికి ఒక్కడికి ఇస్తావా దీవెన? నాకు ఇవ్వవా? లేదురా, ఇంక దీవెన లేదు, ఒకటే ఉంది, పట్టిపోయాడు వాడు. అంటే ఒక్క దీవెనే ఉంది నీ దగ్గర, ఒక్క దీవెనే ఉంది. నన్ను కూడా ఆశీర్వదించు తండ్రి. ఎక్కడ ఆశీర్వదిస్తాను? నువ్వు మృతుడు అయిపోతే నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను? నువ్వు మృతుడు అయిపోతే నిన్ను ఎలా దీవిస్తాను? నన్ను కూడా ఆశీర్వదించడానికి కానీ కుదరదు అని తలక పట్టుకెళ్ళి చేయి తీసుకుని బలవంతంగా పెట్టేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? చదవండి కింద. తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసం భూసారం లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. అది యాకోబుకి ఏం చెప్పాడు? ఆకాశ మంచు కురిసి నీకు నివాసం భూసారము కలిగి ఆశీర్వదించబడతావని చెప్పాడు. మరి ఇతనికి ఏం చెప్పాడు? నీకు మంచు ఉండదు, ఆకాశం మంచు ఉండదు, నువ్వు ఫలించవు, అభివృద్ధి నొందవు అన్నాడు. ఇప్పుడు ఆకాశం మంచు కురదని చెప్పాడు యాసావుకి, యాకోబు కురుస్తుందని చెప్పాడు. ఇప్పుడు రెండు విషయాలు మనం ఆలోచిద్దాం. యాసావు ధనవంతుడే భూమి మీద, యాకోబు ధనవంతుడే భూమి మీద. ఓకే, ఇప్పుడు యాసావు శపించబడ్డాడు కదా, శపించబడ్డవాడు ధనవంతుడు అవ్వచ్చా? మాట్లాడరే, ధనవంతుడు అవ్వచ్చా? గెయిన్ ఎక్కువైందా బాబు? ఏలియా వచ్చేస్తుంది, భయమని వచ్చేస్తుంది. ఇక్కడ డిస్టర్బ్ అయిపోతున్నాం. ఇక్కడ హలో, ప్రైజ్ లార్డ్. యాసావుని శపించాడా, ఆశీర్వదించాడా తండ్రి? నోరున్న వాళ్ళు చెప్పండి, నోరు లేని వాళ్ళు మాట్లాడి కూరుకోండి. యాసావుని శపించాడా, దీవించాడా? కానీ యాసావు ధనవంతుడు తెలుసా? యాసావు ధనవంతుడు. యాకోబు కానుకిస్తే యాసావుకి, యాకోబుతో ఏమన్నాడు తెలుసా? నాకే బోలుడు ఉందిరా, నాకెందుకురా అన్నాడు. నేకున్నది ఏం చేసుకోవాలో తెలియట్లేదు, నాకే బోల్డ్ ఉంది, నేనేం చేసుకున్నారా అంటున్నాడు యాకోబు దగ్గరికి వచ్చి. అయినా నా సంతోషం కోసం తీసుకో అన్నా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అది ఏ మంచు? మంచు కురవదు, నీకు పంట పండదు అన్నాడు కదా, ఏ మంచు? ఆ మంచు ఏంటో చూపిస్తాను, తీయండి. ద్వితోపదేశ కాండము 32:2. నా ఉపదేశము 32:2 అందరూ తీసారా? నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను లేతగడ్డు మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచు అంటే ఆయన వాక్యం. ఇప్పుడు చెప్పండి, యాకోబులో ఏముందో తెలుసా? దేవుని వాక్యం అని మంచు ఉంది. అందుకని యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. మీకు అర్థమవుతుందా? యాషావు కాదు లేదు. యాషావు శపించబడ్డాడు, దేవునికి విరోధంగా మారిపోయాడు. కానీ యాకోబు దేవుని వాక్యాన్ని అంగీకరించి పశ్చాత్తాపడుతున్నాడు. ఎబ్బేకరేవు దగ్గర యాషావుకి దేవుని వాక్యం అంగీకరించే మనసు లేదు, పశ్చాత్తాపడే మనసు లేదు, దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవాలన్న ఆలోచన లేదు. కానీ యాకోబుకు ఉంది, నేను పొందుకోవాలని. అందుకని ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని మాట యాకోబుకు ప్రత్యక్షమవుతుంది. నువ్వు బేతేలుకు వెళ్ళు, అక్కడ నాకు ఒక బలిపీఠం కట్టు, నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ మాట యాషావుకు లేదే. యాషావుకి దేవుని దగ్గర నుంచి వాక్కు ప్రత్యక్షం కాలేదే, దేవుని వాక్కు లేదే. తండ్రి ముందుగానే చెప్పాడు, నీకు ఆకాశపు మంచు కురవదని. ఆకాశపు మంచు అంటే దేవుడు మాట్లాడే మాట. దేవుని మాట ఎవరి జీవితంలో అయితే ఉండదో వాళ్ళు చచ్చినట్లే లెక్క. దేవుని మాట ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు బ్రతుకుతారు. మృతులైన వారు సజీవులుగా లేపబడతారు. దేవుని మాట వారిని బ్రతికిస్తుంది. అందుకనే దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. అందుకనే అంటున్నాడు, మృతులైన వారు బ్రతుకుదురు. నీ మంచు కురిస్తే భూమిలో ఉన్న ప్రాతలు తిరిగి జీవిస్తారు. ఏ మంచుది? ఈరోజు నేను చెప్తున్నాను,
మనం దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న దాన్ని బట్టి, దేవునితో సహవాసం, దేవునితో బంధం పోగొట్టుకుని దేవుడి కన్నా ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం చచ్చిపోయాం, మృతులమయ్యాం. అందుకే దేవుని ప్రత్యక్షతలు ఎన్ని వారాలు గడిపినా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా ఆయన ప్రత్యక్షత లేదు. కానీ నువ్వు మరలా తిరిగి బ్రతికే అవకాశం ఉంది. దేవుని వాక్యమును విని పశ్చాత్తాపడితే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని నీ హృదయంలో ఉన్న దాన్ని బయటికి గెంటేస్తే, దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో, ఎక్కువగా దేన్ని ఆశిస్తున్నావో దాన్ని నీ హృదయంలోంచి గెంటేసి దేవునికి మాత్రమే నీ హృదయంలో చోటిస్తే, దేవుని వాక్యం ద్వారా నువ్వు బ్రతుకుతావు, ఖచ్చితంగా బ్రతుకుతావు. నేను అంటున్నాను, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని ఆరాధిస్తున్న వారందరికీ ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి చెప్పనా? దేవునితో సహవాసం, నిత్య జీవం. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం. నీకు దేవునితో సహవాసం ఉందా, లోకంతో సహవాసం ఉందా? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ యొక్క యవనస్తుడు అధికారి వచ్చి యేసయ్య దగ్గర మోకరించి, సత్పురుషుడు అంటున్నాడు, నేనేం చేయాలంటున్నాడు? పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలంటున్నాడు? నీకున్నదంతా అమ్మేసి నన్ను వెంబడించు అంటున్నాడు. ఆయన నన్ను వెంబడించు అంటున్నాడు. యేసయ్యను వెంబడించే మనస్సు నీకు రావాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? డబ్బుని వెంబడిస్తున్నాం, లోకాన్ని వెంబడిస్తున్నాం. పేరుకి వారానికి ఒకసారి 2 సార్లు దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మిగతాదంతా వెంబడించేది లోకాన్ని, డబ్బుని, అధికారాన్ని, పిచ్చి. కొంతమందికి వంటి పిచ్చి, వాటినే వెంబడిస్తారు. వాటిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడిస్తే నువ్వు బ్రతుకుతావు. వాటిని విడిచిపెట్టడం అంటే దేవుడు వాటి నుండి పూర్తిగా నేను తీసేస్తాడని కాదు, నీ యొద్ద నుండి వాటిని పూర్తిగా తొలగిస్తాడని కాదు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించారంటే ధనం కలిగిన భక్తి పరులు కాదు. అబ్రహాం ధనవంతుడే కాదా? మరి పరలోక రాజ్యంలో ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్నాడు. ఇస్సాకు ధనవంతుడా కాదా? మరి పరలోకం వెళ్ళాడా లేదా? అబ్రహాం ధనవంతుడే కాదా? పరలోకం వెళ్ళాడా లేదా? అంటే పరలోకం కాదు, పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా? పరదేశీలో మాట్లాడరే. పరదేశీ వెళ్తే ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోయినట్టు లెక్క. ఇంకెళ్ళిపోతావు ఎప్పటికైనా. సంఘం ఎత్తబడేటప్పటికి పరదేశంలో ఉన్నావంటే నీకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అని అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే ధనవంతులు పరలోక రాజ్యము వెళ్ళరు అన్న మాట కాదు, ధనాన్ని ప్రేమించేవారు వెళ్ళరు. ఎందుకు చెప్పనా? వాడితో ఏం చెప్పాడు? నీకున్నది అమ్మేసి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడేం చేశాడు? మిక్కిలి ధనవంతుడు కాబట్టి వాడు సనుక్కుంటూ వెళ్ళిపోయాడట, యేసయ్య మీద సనుక్కుంటూ వెళ్ళిపోయాడట. ఈరోజు దేవుణ్ణి ప్రేమించకుండా ధనాన్ని ప్రేమించేవారు, అంటే ధనం కలిగి ఉండడం తప్పు కాదమ్మా, కానీ దాన్ని ప్రేమించడం తప్పు, దానికి విలువ ఇవ్వడం తప్పు, దానికి ఘనత ఇవ్వడం తప్పు. అది లేకపోతే మా జీవితం లేదు అనుకోవడం తప్పు, అది లేకపోతే ఇంక నేను బ్రతకలేను అనుకోవడం తప్పు, ధనంతో ఏముంది అన్నట్లుగా నువ్వు ఆలోచించడం తప్పు, సంపాదించడం తప్పు కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ధనాన్ని తునప్రాయంగా చూడాలి, పెంటతో సమానంగా చూడాలి. దేవునికి ఘనత ఇవ్వాలి, ఆయనకి ఇక్కడ చోటు ఇవ్వాలి. ధనానికేమో కాళ్ళ దగ్గర చోటు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి ధనానికి? ఈరోజు ధనాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు, దేవుణ్ణి కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. మీరు గమనించండి, అపోస్తుల కాళ్ళ దగ్గర ఉండేదట ధనం. ఎక్కడుండేది? వారు స్థిరాస్తులు నమ్మి వారు తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. ధనం తెచ్చి ఎక్కడ పెట్టారు? నీ కాళ్ళ కింద ఉండాలి. అది ఎప్పుడు కూడా నీ నెత్తి మీద ఉండకూడదు. దేవుడే నీ హృదయంలో ఉండాలి. ధనాన్ని ప్రేమించి కొలిది ఏమవుతుందంటే అది నీకు దూరం అవుతుంది. సామెతల గ్రంథంలో ఉందన్నమాట. ధనాన్ని ప్రేమించి కొలిది ఏమవుతుంది? అది నీకు దూరం అవుతుంది. దాన్ని ద్వేషించి కొలిది అది నీకు దగ్గర అవుతుంది. ఎస్, దేవుణ్ణి ఆరాధించేవారు, యథార్థముగా ఆరాధించేవారు ఎప్పుడు కూడా పేదవారిగా ఉన్న జాగ్రత్తలే లేవు. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మృతులుగా కాదు, ఎలా ఉండాలి? ఇప్పుడు మనము సజీవులుగా ఉండాలి. అంటే ఏం చేయాలి? మనకి కొదువైనది ఏంటో తెలుసుకోవాలి. మనకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటో తెలుసా? దేవుణ్ణి పెట్టవలసిన స్థానంలో డబ్బును పెట్టాం, దాన్ని తీసేసి దేవుణ్ణి మన ఆ స్థానంలో పెట్టేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తాడు, నిత్య జీవంలో నిలబెడతాడు, అభిషేకంతో ఉంచుతాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఏ మంచుప్పుడు అంటే మంచు అంటే ఏంటి? వాక్యము. వాక్యము చెప్పండి. నా వాక్యము మంచు వలెను అన్నాడా లేదా?
మరి ఇప్పుడు ఆ మంచు అనే వాక్యము నీలో ఉండకపోతే నువ్వు సజీవుడు కాదు, మృతుడివే. ఆ వాక్యం నీలో ఉండి ఆ వాక్యం ప్రకారంగా నువ్వు సరి చేసుకోగలిగితే నువ్వు సజీవుడవు, నువ్వు బ్రతికున్నట్టు దేవునిలో. కాబట్టి వాక్యము ద్వారా నువ్వు బ్రతికితే దేవుని దర్శనాలు చూస్తావు, ప్రత్యక్షతలు చూస్తావు. ఒకప్పుడు దర్శనాలు వచ్చేవండి, ఇప్పుడు చూడలేకపోతున్నానండి. ఒకప్పుడు దేవుడు నాతో స్వయంగా మాట్లాడేవాడండి, ఇప్పుడు మాట్లాడట్లేదంటే ఇప్పుడుకి అప్పటికి తేడా ఏంటో గమనించు. ఇప్పటికప్పుడు మార్పు ఏం కలిగిందో గమనించు. లోకాన్ని ప్రేమించడమో, ధనాన్ని ప్రేమించడమో, లోకస్తుల్ని ప్రేమించడమో, లోకములో ఉన్న వాటిని ఆశించడం ఏదో జరిగింది మధ్యలో. అక్కడ కోల్పోయావు ఆ ఒక్కటి. అందుకని ఒకటి కొదువుగా ఉన్నది. అర్థమవుతుందా? ఆ ఒక్కటి ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చేయండి దయచేసి. ప్రేమించొద్దు, దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించొద్దు. దేన్ని ప్రేమించినా అది నీకు దూరం అయిపోతుంది. దేవుణ్ణి ప్రేమిస్తే నీవు ఏదైతే దేవుని నిమిత్తం వదులుకోవాలనుకుంటున్నావో అది నీ దగ్గరికి వచ్చి పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది?